బాగుంది. అంటే రీమేక్ ఎంతవరకు తీసుకున్నారా సీన్స్? అట్లేం లేదు, బాగా లాస్ట్ టైం చూసిన విజయ్ గారి పర్ఫార్మెన్స్ ఎలా అనిపించింది? ఏం అవ్వకూడదని అనుకుంటున్నా లాస్ట్. అన్న మీకు ఎట్లా అనిపించింది? బాగుంది. అంటే తెలుగు వాళ్ళకి బాగా కనెక్ట్ అవుతారు. సూపర్ ఉంది, మస్తు ఉంది, మంచి కనెక్ట్ అవుతుంది అన్న, మంచిగా. ఓకే సూపర్ ఉంది. లేదు, ఇది ఎవరి సినిమా వాళ్ళది. తెలుగు వాళ్ళకి ఎంతవరకు కనెక్ట్ అవుతుంది స్టోరీ అనేది అంతా? తెలుగు వాళ్ళకి కనెక్ట్ అయితే అందరూ చూడొచ్చు, ప్రాబ్లం లేదు. రోబోలు ఉన్నాయి బ్రో, మంచిగా రోబోలు ఉన్నాయి, మంచి రోబోలు ఉన్నాయి. ఏమన్నా అంటే జై బాలే అనాలి అంతే. ఈయనకు సెట్ అవ్వవు, కానీ ఆయన పొలిటికల్ గా బాగా తీసుకున్నాడు. సూపర్ తలపతి, లవ్ యూ తలపతి. బాగుంది, ఫుల్ రీమేక్ కాదు, తలపతి వన్ మ్యాన్ షో, పిచ్చి పీక్స్ మెంటల్. అనిరుద్ధ్ అయితే గ్యాప్ దొరికినప్పుడల్లా వాయిస్ చేశారు అనిరుద్ధ్. సూపర్ సూపర్. అనిరుద్ధ్ బీజేఎం అయితే వేరే లెవెల్. ఒక్కొక్క బీజేఎం ఒక్కొక్క ట్రాన్స్ఫర్. సేమ్ స్టోరీ, సెకండ్ హాఫ్ వేరే లెవెల్లో పెట్టాడు. పక్క హిట్ అయిపోతుంది. చాలా బాగుంది మూవీ. తెలుగు రీమేక్స్ ఎలిమెంట్స్ ఉన్నా ఆయనకు తగ్గట్టు ఎలివేషన్ అలాగే ఉంది. అమ్మాయి అంటే లేడీస్ పర్సెప్ట్ చాలా బాగుంది. హెవీ కనెక్ట్ అవుతారు. సెకండ్ హాఫ్ మొత్తం పాలిటిక్స్ గురించి వేరే లెవెల్ ఉంటారు బ్రో. మన వాళ్ళు తీసుకుంటారు. ఎంతైనా సరే విజయ్ 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 కనబడతాడు. సీఎం విజయ్ సీఎం విజయ్. సినిమా హైలైట్ బ్రో. సినిమా గురించి చెప్పే అవసరం లేదు. ఫైటింగ్లు ఏం ఫైటింగ్ అసలు ఇంత బోర్ కొట్టదు. సాంగ్స్ డాన్స్ అసలు ఒక్క మాట చెప్పాలంటే బొమ్మ బ్లాక్ బస్టర్ దెంగేసిండు. సీఎం అయినాక నువ్వు చూసిన విజయ్ తలపతి సినిమా జాతి దెంగేసింది. ఒక్కటే ఎక్స్పెక్ట్ చెప్పాలంటే ఇలా చేశాడు సినిమా. రఫ్ ఆడించేశాడు సినిమా. తలపతి లెవెలే వేరు. స్టోరీ సేమ్ ఉంది, కానీ అలాంటి సినిమా చూడాలి, ఖచ్చితంగా థియేటర్లకు రావాలి. ఒకటే చెప్తా, సిగ్నేచర్ స్టైల్. బోర్ ఏం లేదండి. సినిమా బాగా ఎంజాయ్ చేస్తారు. ఖచ్చితంగా ఎంజాయ్ చేస్తారు. ఎలివేషన్ చాలా వర్కౌట్ అయినాయి. తలపతిని ఎలా చూపించాలనుకున్నా అలా చూపించారు. లాస్ట్ సినిమా అయింది, ఇక తలపతి మనకు కనబడే కాబట్టి ఎంత ఇవ్వాలో ఫ్యాన్స్కి అంత ఇచ్చాడు. లేదు లేట్ అనేది లేదండి. చాలా బాగా తీశారు. క్లైమాక్స్ కూడా అదిరిపోయింది. సింగిల్ రివ్యూ అంతే. నేను మాట్లాడలేను, సర్జరీ అయింది, బట్ స్టిల్ సింగిల్ రివ్యూ. జై తలపతి, సీఎం తలపతి. స్టోరీ మార్చారు. జస్ట్ 20%, అది 50%. ఓవరాల్ గా డాన్స్, వర్డ్, ఫైటింగ్ అన్ని బాగా ఉన్నాయి. సూపర్. ప్రతి ఒక్కరి సినిమా చూడండి, ఎవరిని స్టోరీ అడగవద్దు. సినిమా చూసి లోపల మీరు ఒక్కొక్క సీన్ ఎంజాయ్ చేస్తారు. రీమేక్ అంటే ఫుల్ రీమేక్ కాదు, ఓన్లీ 50% రీమేక్. మిగతా యాక్షన్ సీన్స్ సూపర్ గా ఉంటాయి. తన యాక్షన్ డాన్స్ అంతా బాగుంది. సేమ్ స్టోరీ ఏమైనా చేంజ్ చేశారు. ఇది తెలుగు ఆడియన్స్ కి అంత ఇంట్రెస్టింగ్ ఉంటుంది. సరే, అంటే ఇంట్రెస్టింగ్ సీన్స్ ఇంట్రెస్ట్ ఉన్నాయి, కొత్తగా ఉన్నాయి, చూడొచ్చు. బాగా అనిపించింది. సినిమాలో హైలైట్స్ ఏంటి? తన ఫైట్ అండ్ డాన్స్ బాగుంది. ఇందులో లేదు, కొంచెం చేంజ్. వన్ యాక్టర్ చేంజ్డ్ ఇండియా. ఓకే అన్న ఎట్లా అనిపించింది? చాలా బాగుందన్న. ఫస్ట్ హాఫ్ సార్ భగత్ కేసరి ఓకే అంటున్నారు, ఓకే, బట్ ఎమోషన్ వాళ్ళకి తగ్గట్టు అలాగే బాగుంది. లేడీస్ మాత్రం చాలా పర్స్పెక్టివ్ సినిమా, చాలా అదిరిపోయింది బొమ్మ. సెకండ్ హాఫ్ వచ్చేసి మొత్తం పాలిటిక్స్ గురించి బ్రో. సేమ్ యాజ్ ఇస్ వాళ్ళ సైడ్ ఎలా జరుగుతుందో సేమ్. అట్ ద ఎండ్ ఆల్ రీజన్ ఒక్కటే అని చెప్తాడు. మైండ్ ఎట్లా వెళ్ళిపోతుంది బ్రో. స్టోరీ సెకండ్ హాఫ్ ఫుల్ డిఫరెంట్ బ్రో. అంటే చెప్పారు కదా బ్రో, ఫస్ట్ 50% మాత్రమే భగవత్ కేసరి. అతనికి అమ్మ అంటే లేడీస్ పర్స్పెక్టివ్ సినిమా చేయడం తలపతి విజయ్ చాలా ఇష్టం అంట. అందుకే కనెక్షన్ బాగా కుదురుతుందని అడిగి తీసుకున్నారంట అతని నుంచి, అనిల్ కుమార్ నుంచి. సో సెకండ్ హాఫ్ వచ్చేసి మొత్తం పాలిటిక్సే బ్రో. అసలు
పక్కా కరెక్ట్ బ్రో. ఎందుకంటే మీమ్స్ లాంగ్ అంత ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేస్తే మొత్తం తలపతి వస్తున్నాడు. ఎందుకు వస్తాడు bro మన దగ్గరికి? మనకి వాళ్ళ దగ్గర కూడా ఆయన మన దగ్గరికి వస్తున్నాడు. సేమ్ అవే బ్రో. అక్కడ ఏం జరుగుతుంది రిఫరెన్సెస్ బ్రో. ఆబ్వియస్లీ బ్రో తలపతి కదా, చూస్తే ఆబ్వియస్లీ వెంటల్ వస్తుంది. చూస్తే లిటిల్ బిట్ చేంజ్ ఉంది, లిటిల్ బిట్ చేంజ్ ఉంది. తెలుగు ఆడియన్స్ కి టు బి ఆనెస్ట్ చెప్పాలంటే అంత ఎక్కదు, బికాస్ బాలకృష్ణ చూసిన తర్వాత అంత ఎక్కకపోవచ్చు. బట్ ఐఎమ్ తలపతి ఫ్యాన్. నేను తనని స్క్రీన్ మీద చూసా, నేను చాలా ఎంజాయ్ చేశా. దట్ ఈస్ ఇట్. థ్యాంక్ యూ. ఈ రాజకీయాలు ఇవన్నీ వాటి జోలు వెళ్లకుండా మంచిగా జనాలకి ఏది కావాలో అది అందిస్తే అదే చాలు. ఈ కులాలు మతాలు రాజకీయాలు, మా కులం వాళ్ళు ఇంతమంది ఉన్నారు, మీ కులం వాళ్ళు ఈ సైడ్ ఉన్నారు, మీరు అక్కడి నుంచి అక్కడి నుంచి. చాలా బాగుంది బ్రో, చాలా న్యాచురల్. స్టోరీ సేమ్ అదే, కాకపోతే ఏంటంటే ఎడిషనల్గా విజయ్కి తగ్గట్టుగా ఆ స్టోరీని అనేది టోటల్ చేంజ్ చేసుకున్నారు. లేదు బ్రో సేమ్ ఆ సినిమా ఎలా అయితే మెసేజ్, ఈ సినిమాలో కూడా ఇంకా ఎక్కువ మెసేజే ఇచ్చారు. కాకపోతే ఇక్కడ ఏంటంటే విజయ్కి కొంచెం తన స్టార్ ఇమేజ్కి కొంచెం సీన్లు ఎలివేట్ చేశారు. కొంచెం హైలైట్ సీన్స్, విలన్తో ఫైట్లు, ఈ డాన్స్ ఇవన్నీ ఎక్కువ పెట్టారు. బట్ సినిమా స్టోరీ అని జడగొట్టలేదు. సినిమా మంచిగా తీశారు, సినిమా బాగుంది. అంటే విజయ్ కూడా లాస్ట్ సినిమా అయ్యేసరికి కొంచెం కష్టపడి చేశాడు బ్రో. కానీ మన బాలకృష్ణ చిరంజీవి లాగా అంటే కొంచెం కష్టమే. కానీ అక్కడ వాళ్ళ ఆడియన్స్కి తను సూపర్ స్టార్ కాబట్టి తనకు వాళ్ళ చెన్నైలో సినిమా చాలా బాగా ఎత్తుకునేది. హీరోయిన్ మూవీకి వెళ్తారు, అక్కడ బాలకృష్ణ గారు చూపిస్తారు. అంటే అవి మనకు అన్నెసరీ అవ్వచ్చు, అక్కడ వాళ్ళకి కనెక్ట్ అవుతాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ సినిమా అయితే ఈ తమిళ్ పీపుల్కి ఫుల్ సాంబార్ మీల్స్ సినిమా. మన తెలుగు అయితే ఫుల్ దమ్ బిర్యానీ. ఇంకోటి ఏంటంటే ఏదైతే అనిల్ రాపుడు గారు చెప్పారో సినిమా కొద్దిగా ఉందని భగవత్ కేసరి అని, కంప్లీట్ 50% దాకా భగవత్ కేసరి ఉంది. అబద్ధాలు చెప్పకూడదు, ఉన్నది చెప్తున్నాను నేను. ఉంది. మిగతా 50% కే వినోద్ గారి డైరెక్షన్లో మొత్తం కొత్తగా తెరకెక్కిచ్చాడు ఆయన. ఇందులో మెయిన్ యాక్షన్ సీన్స్ అయితే చాలా బాగుంటాయి. ప్లస్ లాస్ట్ డ్రోన్ ఫైట్ ఉంటుంది, అదైతే ఎక్సలెంట్ అసలు. అలా మనం చెప్పలేమండి, మన తెలుగు సినిమా మంది, వాళ్ళ సినిమా వాళ్ళది.